ఇవాళ ఈ నగరంలో కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలన్నిటిని కూడా నిషేధించడం ద్వారా, ప్రైవేట్ వాహనాలను నిషేధించే కంటే ప్రభుత్వంలో నడిచే హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2800 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. మా పొన్నం ప్రభాకర్ గారి ఆస్తి. కానీ అవి డీజిల్తో నడిచి ఎంతో కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకున్నది, 2026 డిసెంబర్ లోపల ఈ 2800 డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించి 100% ఈవీ బస్సులను హైదరాబాదు నగరంలో మనం తేబోతున్నాము. ఆల్రెడీ 500 బస్సులు వచ్చినాయి. ఇంకా 2300 బస్సులు డిసెంబర్ లోపల హైదరాబాదు నగరంలో బై డిసెంబర్ 9, 2026 లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా ఈ నగరంలో ఉండదు. నేను మీకు మాట ఇస్తున్న ఈ బస్సులను అన్నిటిని తరలించి ఈవీ వెహికల్స్ని విత్ ఏసీ. ఇది ముఖ్యంగా మహిళలకే ఉపయోగం. ఎందుకంటే ఉచితంగా బస్సులో ఒక ఏసీ ఈవీ వెహికల్లో కాలుష్యం లేని బస్సులో మీరు ప్రయాణించడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు 2 లక్షల ఆటోలు ఉన్నాయి. రెట్రో ఫిట్టింగ్ కింద ఇప్పుడు డీజిల్, కిరోసిన్తోనో ఇతర ఇంధనంతో ఈరోజు నడుస్తున్నాయి. వాటన్నిటిని కూడా రెట్రో ఫిట్టింగ్ అంటే మొత్తం ఈవీ కింద 2 లక్షల ఆటోలను మార్చాలని ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. తొందరలోనే ఆ కార్యాచరణను కూడా ముందుకు తీసుకొని వస్తున్నాం. ఈరోజు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేయదలుచుకున్నాం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్. అదేవిధంగా ఈ పరిశ్రమలను రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను నగరం బయటికి తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇవాళ ఈ నగరంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా జీరో ట్యాక్స్. మీరు ఏ వెహికల్ కొనుక్కున్నా మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు. కానీ ఈవీ వెహికల్ కొనుక్కుంటే జీరో ట్యాక్స్. మీకు కాస్ట్ ఎఫెక్టివ్గా వెహికల్స్ కొనుక్కోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. కళాశాలలకు వెళ్ళి ఆడపిల్లలకు తొందరలోనే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సాధ్యం కాకపోవచ్చు, తొందరలోనే స్కూటీస్ ఈవీ వెహికల్స్ని ఆడపిల్లలకి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం.